42% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించాలి, ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలనేటువంటి నినాదంతో 2 కోట్ల తెలంగాణ బీసీ ప్రజానీకం ఇచ్చినటువంటి బంధు పిలుపుకు ఎస్సీ ఎస్టీ సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంఘీభావాన్ని వ్యక్తం చేసి విజయవంతం చేస్తున్నటువంటి తీరుకు వారందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘ కాలం పాటు దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాలను ఎక్కువ కాలం పాటు పరిపాలించినటువంటి పార్టీ. హక్కులంటే ఏంటో, రాజ్యాంగం అంటే ఏంటో, కోర్టులంటే ఏందో సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పార్టీగా తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలి. కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం సాధించబడి 9.5 సంవత్సరాల కాలం పాటు ఒక బంగారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన కొనసాగించబడుతూ ఉంటే ఏ రకంగానైనా కూడా అధికారం చేజిక్కించుకోవాలంటే బీసీల ఓట్లు కొల్లగొట్టడమే ఏకైక పరిష్కార మార్గం. కాబట్టి ఆ రోజు ఆ హామీనిచ్చి మరి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధత తీసుకురావడంలో ఏమాత్రం శ్రద్ధ వహించక డొంక తిరుగుడు మార్గాల ద్వారా ప్రయత్నాలు చేసి చివరికి అన్ని వర్గాల చీత్కారానికి గురి అయి కోర్టులు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులలో మరి బీసీ సమాజానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము డే 1 నుంచి ఒకే మాట, ఈరోజు ఎవరేం మాట్లాడినా ఈ 42% చట్టబద్ధత రావాలి అనంటే ఏకైక పరిష్కార మార్గం తమిళనాడులో ఆనాడు జయలలిత సాధించినటువంటి విధానం, అనుసరించినటువంటి వైఖరినే మనం ఆదర్శంగా తీసుకుంటే తప్ప పరిష్కారం సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ అన్ని పార్టీలు కూడా మా విధానాన్ని ఏకీభవిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి పార్టీలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు సమాజంలో దేశంలో 100కి 12-15% ఉన్నటువంటి వాళ్ళలో 10-20% సమస్యలు పేదరికం ఉన్నటువంటి వాళ్ళకి మరి 10% రిజర్వేషన్లు కలిగించి, అంటే వాళ్ళలో ఉన్నటువంటి పేదరికం కంటే అర్హుల కంటే 4-5 రెట్లు ఎక్కువ రిజర్వేషన్లు కల్పించడంలో 2 పార్టీలు కూడా గూడుపుటానిగా వ్యవహరించి వాళ్లకు చట్టబద్ధతను తీసుకొచ్చినటువంటి ఆ వ్యవస్థ ఇవాళ బీసీల విషయంలో చాలా చిన్న సమస్య